अथ मन्त्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। ओम नमस्ते गुरुजी महोदय। మనము చాందోగ్యోపనిషత్తులో 3వ ప్రపాఠకంలో 8వ ఖండం వరకు మనం చూశాము. 8వ ఖండంలో ఆదిత్య బ్రహ్మచారి అంటే అమృతములలో కూడా తృతీయ అమృతం, 3వ అమృత వేదన ఉందంటేనా అది ఆదిత్య బ్రహ్మచారి యొక్క స్థితిని మనం చూశాము. ఆదిత్య బ్రహ్మచారి దివ్య గుణ సంపన్నుడై ఉంటాడు. ఆ దివ్య గుణాలతో సంపన్నమయ్యాడు కాబట్టి ఆ జీవనం అంతా కూడా ఆ పరమాత్మయంతో అంటే ఆ రకమైన ఆ దివ్య గుణాలతో విద్య ఐశ్వర్యాలతో ఆయన జీవనాన్ని కొనసాగిస్తుంటాడు, జీవనాన్ని యాపన చేస్తూ ఉంటాడని చెప్పుకున్నాం. అటువంటి వ్యక్తులు దివ్య గుణ సంపన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సామాన్య లౌకిక విషయాల్లో ఆహార పదార్థాల్లో వాళ్ళకి దృష్టి అనేది ఆకర్షణ ఉండదు. వాళ్ళు అమృత రూపి బ్రహ్మను దర్శించుకోవడంలోనే తృప్తి చెందుతూ ఉంటారు అని చెప్పి మనం నిన్న ప్రస్తావించుకున్నాం. అంటే ఆ దివ్య గుణం కలిగినటువంటి ఆ బ్రహ్మచారులు ఎవరైతే ఉన్నారో, సాధకులు ఎవరైతే ఉన్నారో పరమాత్మ యొక్క అమృతమైన రూపంతోనే దర్శనం చేత వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు అన్నమాట, సంతోషపడుతుంటారు. సాంసారికమైనటువంటి విషయ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఎటువంటి ఆకర్షణ ఉండదని చెప్పి నిన్న మనం ఆదిత్య బ్రహ్మచారి గురించి మనం ప్రస్తావించుకున్నాం. ఈరోజు అదే విధంగా అలాగే అటువంటి వ్యక్తి తెలుసుకునే చేస్తారో వాళ్ళు ఎక్కువ కాలం వరకు అంటే సూర్యుడు ఉదయించి పొదవున ఉదయించి పశ్చిమన అస్తమించేంత వరకు అటువంటి కాలాలు మన రెట్టింపు చేసుకున్నా కూడా అంత దీర్ఘకాలం వరకు స్వరాజ్య కామనను అంటే స్వరాజ్యంలో ఉండేటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో, ఆదిత్య దేవతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధిపత్యంలో వీణ అక్కడ ఆ ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని అమృతమైనటువంటి ఆనంద స్వరూపాన్ని అనుభూతిని పొందుతూ ఉంటారని చెప్పి అంటే ఆ దేవతల యొక్క సామ్రాజ్యాన్ని పోషిస్తూ ఆనందమయంగా ఉంటాడని చెప్పి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు నవమ ఖండం చూడండి. అదేవిధంగా అమృతలు అంటే మనకు స్థాయి అని చెప్పుకున్నాము. ఇప్పుడు అమృతం అంటే ఆనంద స్వరూపం. ఆనంద స్వరూపాల్లో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఉన్నామంట. అంటే బ్రహ్మతత్వాన్ని వరకు సాక్షాత్ పరమాత్మ లీనం కావడానికి ఒక్కొక్క స్థాయి దాటుకుంటూ వెళ్ళిపోతున్నామంట. ఒక్కొక్క స్థాయిని దాటుకుంటూ వెళ్తుంది. దాంట్లో ఒకటి ఇది అమృతంలో ప్రథమ అమృతం, ద్వితీయ అమృతం, తృతీయ అమృతం అని చెప్పి మనం చెప్పుకుంటూ వెళ్తున్నామంట. అది ప్రారంభ అవస్థలో వసు బ్రహ్మచారి, రుద్ర బ్రహ్మచారి, ఆదిత్య బ్రహ్మచారి అని చెప్పుకున్నాము. అవి మీకు తర్వాత చెప్తాను. ఈ మనకు 8 వసువులు, అలాగే 11 రుద్ర దేవతలు, 8 వసు దేవతలు, అలాగే 12 ఆదిత్య దేవతలు, అలాగే ఇంద్ర ప్రజాపతి కలుపుకుంటే మొత్తం 33 దేవతలు. అంటే 33 కోటి దేవతలు అంటాం కదా. అంటే 33 అంటే 32,000 కోట్ల దేవతలు ఉంటారు. అక్కడ కోటి కాదు, కోటి అంటే ప్రకారం అనమాట. 32,000 అని చెప్పడం అది కేవలం అతిశయోక్తిలో చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ కోటిక పదార్థం 33 దేవతలు అనమాట. అంటే 8 వసు దేవతలు, రుద్ర దేవతలు, ఆదిత్య దేవతలు, అలాగే ఇంద్రుడు ప్రజాపతి కలుపుకుంటే మొత్తం 33 అవుతాయన్నమాట. 33 దేవతలు మనకు ఈ బ్రహ్మాండాన్ని సృష్టించడంలో, నియమించడంలో, గతిశీలంగా చలాయించడంలో వీళ్ళు ప్రముఖంగా ఉండదన్నమాట. ఆ దేవతలకు మనం నిత్య పూజ చేస్తూ ఉంటామంట. ఒక్కొక్క దేవతను ఆరాధ్యంగా తీసుకొని ఆ రకం మనం స్థుతిస్తుంటాం, ప్రార్థిస్తుంటాం. ఆ దేవత యొక్క తత్వాన్ని, ఆ దేవత యొక్క జ్ఞానాన్ని, ఆ దేవత యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం అన్నమాట, యథార్థంగా తెలుసుకొని. అవి ప్రకారాలు ఒక ప్రకారం తీసుకొని చెప్తాను.
ఈ రకంగా మనం నిన్న ఆదిత్యం గురించి ప్రస్తావించుకున్నాము. నవమ ఖండంలో చూడండి, చతుర్థ అమృతం, దాంట్లో కూడా ఇంకా అమృతం ఇంకా కొంచెం లోపలి దిగితే ఎలా ఉంటుంది అంటే అది చూపిస్తారు. అథ యత్ చతుర్థం అమృతం తత్ మరుతం తన్మరుతం, అది తత్ మరుతం తన్మరుతంగా అయిపోయింది సంధి వలన. తన్మరుతం తన్మరుతం ఉపజీవంతి, తన్మరుత ఉపజీవంతి సోమేన ముఖేన, సోమేన ముఖేన న వై దేవాః అశ్నంతి న పిబంతి ఏతద్ ఏవ అమృతం దృష్ట్వా తృప్యంతి. అమృతం తత్వాన్ని పొందే వాళ్ళు తృప్తి చెందుతూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు. అంటే ఈ అమృతములలో చతుర్థ అమృతం ఏంటంటే అది మరుత, అంటే మరుద్దేవతలు అంటాం కదా. అంటే అటువంటి వ్యక్తులు, అటువంటి సాధకులు ఆజీవనం, అంటే ఆజీవన బ్రహ్మచర్యంగా ఉండి తన జీవనాన్ని యాపనం చేస్తూ, అంటే ఆజీవనంగా బ్రహ్మచర్య అవస్థను ఆచరిస్తూ, అంటే అక్కడ దివ్యమైన విద్యా జ్ఞాన ఐశ్వర్యాలతో యుక్తమైపోయి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో, పరమాత్మ యొక్క సేవలో ఈ సృష్టి నిర్మాణ ప్రక్రియలో ఉండేటువంటి దేవతలు ఏదైతే ఉన్నదో వారి యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకొని ఆనందమగ్నులు అవుతూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ జీవనం అలా కొనసాగుతూ ఉంటుంది. అంటే ఉత్తరోత్తరంగా వాళ్ళు ఉన్నతి వైపు వెళ్ళడం కొరకు అదే ప్రయత్నంలో ఉంటుంది అనమాట. వాళ్ళ లక్ష్యం ఏంటంటే బ్రహ్మతత్వాన్ని పొందేంత వరకు వాళ్ళు ఇదే ఆ తత్వాన్ని తెలుసుకుంటూ, ఒక్కో తత్వాన్ని తెలుసుకుంటూ దాటుకుంటూ ముందుకు వెళ్తుంటారు. అంటే వాళ్ళ లక్ష్యం అదగా పెట్టుకొని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవన్నీ తెలిసినాయి కదండి. మనం మళ్ళీ అక్కడ దానికోసం అట్లా ఇది చేయడం ఎందుకు, జీవనం కొనసాగించడం ఎందుకంటే వాళ్ళు ఇంకా పూర్తిగా పై స్థాయికి వెళ్ళే, ఉన్నత స్థాయికి వెళ్ళేది, అంటే పూర్వ మోక్ష పదాన్ని పొందలేదు అనమాట. అంటే మోక్ష పదాన్ని పొందడానికి ముందు మనం ఏంటంటే ముందు కర్మాశయం పూర్తి దగ్ధబీజం కావాలి, కర్మాశయం నష్టం కావాలి. ఆ కర్మాశయం నష్టం కావాలంటే ఇక్కడ ఒక్కొక్క తత్వాన్ని యథార్థంగా తెలుసుకుంటూ పోతే ఆ పరమాత్మ యొక్క ఔన్నత్యం, పరమాత్మ యొక్క సామర్థ్యం, పరమాత్మ యొక్క ఆనందానుభూతి, మనం సంసారంలో ఉండేటువంటి దివ్యమైనటువంటి సుఖాలు, దివ్యమైనటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో, దివ్యమైనటువంటి మనకు ఏ సంసారంలో ప్రకృతి మాయ, మనకు ప్రకృతిలో ఉండే మాయ మనకు కనిపిస్తుందో వాటిన్నిటిని మించి కూడా ఆ పరమాత్మ యొక్క ఆనంద స్వరూపం ఉంటుందని మనం ఒక్కొక్క తత్వాన్ని తెలుసుకున్నప్పుడు, పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకున్న, పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యం ఇవన్నీ గతిశీలంగా ఉండి తెలుసుకున్నప్పుడు ఆ పరమాత్మ పట్ల అత్యంత రుచి శ్రద్ధాపూర్వకంగా మనం ఆ పరమాత్మ పట్ల ఏర్పడి మనం ఇంకా తెలుసుకోవడం కోసం ముందుకు వెళ్తూ ఉంటామట. అంటే ఆ ప్రయత్నంలో ఉంటే ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ ఈ బ్రహ్మచారి, ఆ ఆదిత్య బ్రహ్మచారి, వసు బ్రహ్మచారి, రుద్ర బ్రహ్మచారి, అలాగే ఆజీవన బ్రహ్మచారి ఇక్కడ మరుత్కి సమానం, వాయువుకి సమానం అతి తీవ్రగతితో ఉంటూ వాళ్ళు తన జీవనాన్ని యాపన చేస్తూ ఉంటారు. అంటే అటువంటి వ్యక్తులు అంటే ఒక దివ్యత్వాన్ని, దేవత్వాన్ని పొందనమాట. ఇప్పుడు ఆదివారం బ్రహ్మచారి ఉంటున్నా అంటే అన్ని సకలం సమర్పించి త్యాగం చేసి ఆ దివ్య గుణాలతో యుక్తమై ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో, పరమాత్మ యొక్క ఆరాధన స్తుతి ప్రార్థనలో లీనమై ఉన్నారన్నమాట. అటువంటి వ్యక్తులు, అటువంటి దేవత్వం కలిగిన వ్యక్తులు ఏం చేస్తారు, తినడంలో, తాగడంలో, సాంసారిక విషయ భోగాల్లో సమయాన్ని వ్యర్థం చేయరు. వాళ్ళు ఆ అమృత దర్శనంతో తృప్తి, అంటే ఆ అమృత స్వరూపుడు, అంటే పరమాత్మ ఆ అమృత స్వరూపుడు కాబట్టి ఆనంద స్వరూపుడు కాబట్టి ఆనంద స్వరూపంలోనే తన్మయమైపోతారు, అంటే లీనమైపోతారు. ఆ పరమాత్మ యొక్క ఆనందంలోనే ఓతప్రోతమైపోతుంది. అది అమృత స్వరూపంగా చెప్పుకున్నది ఒక స్థాయి అన్నమాట, ఒక ఉన్నతమైన స్థాయి. ఆ స్థాయిలో ఉండి వాళ్ళు ఆ దివ్య గుణాలతో యుక్తమై ఆ దేవత్వంలో ఉన్నటువంటి ఆనందామృతాన్ని వాళ్ళు పరమాత్మ యొక్క ఆ దివ్యమైన సామర్థ్యాన్ని అలా అనుభూతిని పొందుతూ ఉంటూ దాంట్లో మస్తు అవుతారు, అంటే దాంట్లో పూర్తి లీనం అయిపోతుంది అనమాట. అందుకే అటువంటి వ్యక్తులు అమృతమయమైనటువంటి రూపంలో నివసిస్తూ ఉంటారు కాబట్టి, అందులో ఓతప్రోతమై ఉంటుంది కాబట్టి వారు ఆ స్థితిలో ఉండడం చేత వాళ్ళకు ఊర్ధ్వగతి కలుగుతూ ఉంటుంది, ఇంకా ఉన్నతమైన స్థితి కలుగుతూ ఉంటుంది. ఓ దీనికంటే ఇంకా తెలుసుకోవాల్సి చాలా ఉంది, ఇంకా వెళ్ళాలని చెప్పి ఒక్కొక్క రహస్యం తెలుసుకుంటూ పోతేనే ఆ పరమాత్మ పట్ల అత్యంత శ్రద్ధ మనకు ఉత్పన్నమవుతూ ఉంటుంది అన్నమాట. అది సామాన్యం కాదు. ఎందుకంటే పరమాత్మ ఇంత జ్ఞానం ఉంటుంది. ఒక విషయం దాటుకుని ఇంకో విషయం తెలిసినప్పుడు ఇంకా మనకు మరింత జ్ఞానం తెలుస్తుందన్నమాట. ఆ విషయం దాటి ఇంకో కొంచెం విషయం తెలుసుకున్నప్పుడు ఇంకా మరింత జ్ఞానం తెలుస్తుందన్నమాట. అట్లా మనకు జ్ఞానం ఉత్తరోత్తరంగా మనకు అనంత జ్ఞానం ఉంది ఆ పరమేశ్వరులో. ఆ పరమేశ్వరు యొక్క గతివిధి, పరమేశ్వరు యొక్క సృష్టి రచన చూస్తున్నా మనకు అత్యంత ఆ పరమాత్మ కృతి చూస్తానే మనకు అత్యంత ఆనందపడిపోతాను. ఇంత సామర్థ్యం, ఇంత ఐశ్వర్యం ఎక్కడి నుంచి అని చెప్పి మనం ఆశ్చర్యాన్వితులు అవుతాం అనమాట. కాబట్టి అందుకే ఆ పరమాత్మ పట్ల అత్యంత శ్రద్ధ ప్రీతి ఏర్పడుతుంది కాబట్టి ఆ పరమాత్మ యొక్క ఆనందంలో ఓతప్రోతమై ఉంటాం కాబట్టి వాళ్ళకి ఇంకా ఊర్ధ్వగతి కలుగుతుంది. అంటే ఇంకా ఉన్నతంగా ఉప్పటికి పైకి వెళ్ళాలి, ఇంకా తెలుసుకోవాలనే భావనతోటి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అందుకే నేను మాట చెప్తుంటాను, శాస్త్రం మనకు యోగ శాస్త్రం చెప్పిన విధంగా
ఒక్కసారి ఒక సెకండ్ కాలం మనకు ఆ పరమాత్మ యొక్క అనుభూతి ఒక సెకండ్ కాలం వచ్చి మన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఒకసారి ఒక మెరుపు తీగలాగా మనకు బిజిలీ విద్యుత్ వర్షాకాలంలో ఆ వర్షం పడటానికి ముందు ఏ విధంగా మనకు మెరుపు తీగ మెరుస్తుందో అలా సెకండ్ కాలం సెకండ్ కూడా మనం చెప్పలేమంట ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు అంతమైంది తెలియదామంట అంత వేగంగా ఉంటుంది దానికి మనం ఇప్పుడు ఈ టైంలో ప్రారంభమైంది ఈ టైంలో అంతమైంది చెప్పలోపల అది ఉండదు అన్నమాట సెకండ్లలో ఆ సెకండ్లకు అంత తీవ్రంగా ఉంటుంది అటువంటి సెకండ్ కాలం మనకు మనసు స్థిరపరచుకోవాలి మనసుని అత్యంత వేగవంతమైన మాట క్షణాల్లో అంత అటువంటి మనసును మనం నిలబెట్టగలిగిన అంటే అత్యంత ఊర్జ మనలో ప్రకాశిస్తుంది ఇప్పుడు మనకు వైజ్ఞానికులు అంతా కూడా ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఆ మెరుపు తీగ ఏదైతే ఉందో ఒక్క మెరుపు తీగని మనం పట్టుకున్నామంటే పూర్తి విశ్వం బ్రహ్మాండంకంతా విద్యుత్ సప్లై చేయొచ్చు అంత పవర్ ఉంటుంది దాంట్లో వాళ్ళు ఎన్ని పెట్టినా కూడా దాన్ని యంత్రాలు పెట్టినా కూడా అక్కడ కొండ ప్రాంతాల్లో కావచ్చు ఎక్కడైతే మనకు ఆ సముద్రాల్లో కావచ్చు చాలా కఠోరాత్మకమైన ప్రయోగాలు చేసేసి అంటే దాంట్లో ఏదో ఒక రకం విద్యుని సేకరించాలి ఏదో ఒక విద్యుని పట్టుకోవాలి ఆ ఊర్జని పట్టుకోవాలి సేకరించాలని చెప్పి చేసిన ఆ తగులుతూనే సెకండ్లో అది భస్మీభూతం అయిపోతుంది అదే సెకండ్లోనే అంత పవర్ ఉంటుంది అంత వేగవంతంగా ఉంటుంది అన్నమాట అన్ని పగిలిపోయేటువంటి అది ఏదో ఉంటే యంత్రం కూడా పనిచేసేది అన్నమాట అంత పవర్ఫుల్ గా ఉందన్నమాట కాబట్టి అటువంటి శక్తి మనకు ఆ ధ్యానావస్థితిలో ఉన్నప్పుడు ఆ సెకండ్ కాలం వచ్చిన ఆ ఆనందం ఒక్కసారి మనం చూస్తే ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది ఎంత తీవ్రంగా ఉంటుంది మనం అక్కడక్కడ చూస్తుంటామట ఆ మెరుపు తీగలు పడి అంటే దానివల్ల ఏదైనా చనిపోయారని చెప్పి చెట్ల మీద పడిందని చెప్పి చెట్లు భస్మీభూతం అని చెప్పాయి కొందరు మనకు పొలాల్లో ఉన్నప్పుడు అట్లా ఉన్నప్పుడు ఎక్కడైనా మనం రైతులను చూస్తూ ఉంటామట ఆ మెరుపు పడడం వల్ల మెరుపు తీగ అంటే మెదవడం వల్ల ఏమవుతుంటే ఎక్కువగా నీటి జలాశయాలు ఎక్కువగా ఉంటుంది అక్కడక్కడ పొలాల్లో మనం చూస్తుంటామట అటువంటి స్థానంలో అట్లా ఒక ప్రత్యక్షంగా విన్నది ఏంటంటే ఆ మెరుపు తీగ ఎవరి మీద మెరిచిందో ఆడికి పూర్తి కట్ అయిపోతుంది శరీరం అంతా భస్మీభూతం అంత పూర్తిగా నల్ల వెనకబడి సెకండ్ అంతా వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది పవర్ ఎక్కువగా ఉంటుంది మొత్తం బూడిద అయిపోతుంది అన్నమాట మొత్తం తెగిపోతుంది ఆడికి అన్నమాట సెకండ్ అసలు మనం ఇట్లా తీసేలా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట అంత స్పీడ్గా గతివిధిగా ఉంటుంది అంటే అంత పవర్ఫుల్ గా ఉంటుంది అన్నమాట అంటే ఆ శక్తి ఒకసారి మనకు ధ్యానావస్థితిలో ఉన్నప్పుడు మనకు అనుభూతి కలిగింది అనుకోండి ఆ మనసు నిలబెట్టగలిగి చూడగలిగితే అంత శక్తి మనలో ఏకత్రీకృతం చేయగలుగుతాము అంత సామర్థ్యం మనకు కలుగుతుంది అంటే దాంట్లో ఉండే ఆనందానుభూతి ఒక్క సెకండ్ కాలం ఇంత ఉందా అని చెప్పి ఇంకా పరమాత్మ తత్వాన్ని యథార్థంగా తెలుసుకుంటే మోక్షం ఎంత ఉంటుంది మనం మాటలు చెప్పలేము అందుకే ఆ ఒక్క అనుభూతిని చూసి పూర్తిగా అందరూ లీనమైపోతాం మనకు ఎందుకంటే ఎంత మహాభారతంలో రామాయణంలో పురాణాల్లో ఏవైతే ఉన్నాయో మనకు ఆ ఇతిహాసం గురించి మన ఋషి మహర్షుల గురించి ఏదైతే ప్రస్తావించుకుంటామో దేవత రూపాన్ని మనం ఈ రోజు వరకు మనం పూజిస్తూ వస్తున్నామో వాళ్ళు ఈ తత్వాన్ని ఈ అనుభూతిని పొందారు కాబట్టి సర్వం సమర్పణం చేసి వాళ్ళు అందులో పూర్తిగా లీనం అవుతున్నారు ఇంకా ఉత్తరంగా ఆ సృష్టి యొక్క రచన బ్రహ్మాండం యొక్క రచన లోకాన్ని తెలుసుకుంటూ వాళ్ళు ఆనందపడిపోతున్నారు అంటే ఆ రకంగా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు పరమాత్మ యొక్క జ్ఞానాన్ని అనంత జ్ఞానం తెలుసుకుంటూ ఆనందంతో ఓతప్రతమే అందులో ఊర్ధ్వగతిని పొందుతూ ఉన్నారు అంటే అధోగతికి అంటే సామాన్యంగా పాతాల్లోకి పృథ్వీలోకి రావడం లేవంట అంటే దీన్ని నిమిత్తం చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామట ఆ స్థితి ఉత్పన్నం అవుతుంది అందుకే సెకండ్ కాలం వచ్చేటువంటి ఆ సామర్థ్యాన్ని మనం ఒకసారి అనుభూతి పొందితే ఆ సంస్కారం మనలో పడిపోతుంది మన మస్తిష్కంలో మన జ్ఞానంలో అంకితం అయిపోతున్నమాట ఆ వాటిని మాట స్మరించుకుంటూ మనం ఏం చేస్తామంటే ఇంకా మనం ముందుకు వెళ్తామంటే వెనక వైపు చూడమంటే దీనికంటే సంసారంలో అత్యంత ఉన్నతమని తెలుస్తుందన్నమాట యథార్థంగా తెలిసినప్పుడు మనం సామాన్య వస్తువును వదిలివేస్తామంట ఇప్పుడు మనకు అటువంటి ఆనందానుభూతి కలగడం లేదు సంసారంలో ఉండేటువంటి ప్రత్యేక పదార్థాలు ఇంద్రియ సుఖాలు ఏవైతే ఉన్నాయో ఏవైనా కావచ్చు పంచేంద్రియ సుఖాలు ఏవైతే ఉన్నాయో అలాగే కర్మేంద్రియ సుఖాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియ సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల మనం ఆకర్షితులే ఉన్నాయి ఎందుకంటే ప్రత్యక్షంగా చూసాం ప్రత్యక్ష అనుభూతి పొందాం కాబట్టి వాటి పట్ల ఆకర్షణ కలుగుతుంది వాటిని పొందాలని కోరిక కలుగుతుంది ఎందుకంటే దీనికంటే ఉన్నతమైన చూడలేదు దీనికంటే ఆనందయుక్తమైన చూడలేదు కాబట్టి ఇదే మాటికి మనం జరిగిపోయిన దానిది చేసిన దానిది ఏదైతే ఉన్నా మనం అనుభవించిన భోగాలు ఏవైతే అనుభవించినామో వాటిని స్మరించుకుంటూ తృప్తి చెందుతున్నాం వాటిని స్మరించుకుంటూ ఆనందపడుతున్నాం వాటి స్మరణే కదా ఇప్పుడు వర్తమానంలో మన దగ్గర అవన్నీ లేవు కానీ గడిచిపోయిన విషయాన్ని మనం మాటికి స్మరించుకుంటూ ఆనందపడుతున్నాం మళ్ళీ దాన్ని పొందడం కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నామో అది అంతర్ముఖంగా అవి మనం ఆ అనుభూతి ఉంది కాబట్టి మనం అంతరంగంగా ప్రయత్నం చేస్తున్నాడు లోపల ప్రయత్నం చేస్తున్నాం అంట వాటిని పొందాలని కోరిక ఉన్నాం ఎందుకంటే ఆ స్మరణ మనలో ఉంది కాబట్టి ఆ స్మరణ ఉంది కాబట్టి వాటి కోసం ప్రయత్నం చేస్తున్నాం అంటే ఈ స్మరణ దాటి మనం ఇంకోటి మనం దీన్ని కూడా దాటి వదిలిపోయి పైకి వెళ్ళాలంటే
మనం దీనికంటే శ్రేష్టమైన తత్వం, దీనికంటే శ్రేష్టమైన ఆనంద స్వరూపాన్ని, ధ్యాన సుఖాన్ని, ఆ సమాధి సుఖాన్ని మనం ఒకసారి పొందినట్లయితే అది ఈ ఆనందం ముందు, ఆ ప్రకాశం ముందు ఈ ప్రకాశము శాంతమైపోతుంది అంటాం కదా. ఆ దీపం యొక్క ప్రకాశము సూర్యుని యొక్క ప్రకాశం ముందు ఎలా ఉంటుందండి? సామాన్యంగా ఉంటుంది, పెద్ద ప్రకాశం లాగా ఉంచామని. కానీ ఏం లేని అంధకారంలో ఉండేవానికి ఆ దీపక మహాన ప్రకాశం లాగా అనిపిస్తుంది అన్నమాట. కానీ దీనికంటే ప్రకాశాన్ని కూడా ప్రకాశింపజేసి ఇంకో ప్రకాశం శక్తి ఉందని తెలిసినప్పుడు దానికోసం మనం ప్రయత్నం చేస్తాం. అటువంటి స్థితిని మనం ఉత్పన్నం చేసుకోవాలి. అలా చేసినట్లయితే నిజంగా వాస్తవంగా మనకు ఆ కర్మ పట్ల, ఆ పరమాత్మ పట్ల, ఆ దేవతల పట్ల అత్యంత శ్రద్ధ కలుగుతుంది మనకు, దాని సందేహం లేదన్నమాట. కానీ ఆ సెకండ్ లో కూడా అంత తక్కువ సమయంలో మనకు మెరుపు తీగలాగా వచ్చేటువంటి ఒక స్వరూపాన్ని మనకు ఆ మస్తిష్కంలో ఉంటుందన్నమాట. అంటే మస్తిష్కం చెప్పేది అత్యంత వేగవంతం. ఇక్కడ కూర్చొని మనం సూర్యుని చెప్పేస్తున్నాం, ఇక్కడ కూర్చొని చంద్రుడు అని చెప్పేస్తున్నాం. అందుకే అంటే అంత దూరంగా వెళ్ళిపోయామంట. ఆ సూర్య స్వరూపం చెప్పి ఎన్ని వేల కోట్ల దూరంలో ఉంది, అంటే ఎంత వేగంగా పరిగెత్తింది. అటువంటి వేగవంతమైన మనసును మనము నిలబెట్టగలిగిన అంత ఊర్జ, అంత శక్తి ఏకత్రీకృతం అవుతుంది. ఆ శక్తి వలన వచ్చే ఆనందాన్ని మనం మాటలు చెప్పలేమంట. అప్పుడు దాన్ని నిమిత్తం చేసుకొని ఆ స్మరణ మాట మాటికే విధంగా జరిపిన ఘటన విశేషాలను భోగాన్ని మనం స్మరించుకునే విధంగా ఆనందపడుతున్నామో వాటి కోసం ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు మన దీనికి విపరీతంగా సెకండ్ కాలంలో కలిగిన ఆనందానుభూతి అవుతుందో దానికోసం మనం ప్రయత్నం చేస్తాం. సంసారంలో ఉండే క్రియాకలాపాలు కేవలం నిమిత్త మాత్రం తీసుకొని, సాధన భూతంగా మాత్రమే తీసుకొని మనం వాటి ఆధారంగా నేను ఉన్నత ఊర్ధ్వగతి వైపు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. పూర్తిగా సమర్పణ భావంతో ప్రయత్నం చేస్తాం. అప్పుడు కేవలం కర్తవ్య కర్మలు చేసుకుంటూ మనం ముందుకెళ్తాం. లేశ మాత్రం ఎన్నికి తిరిగి చూడడం, అంత శక్తి, అంత ఊర్జ, అంత విశ్వాసం మనకి యథార్థంగా తెలుస్తుంది, శ్రేష్టత్వం తెలుస్తుంది. అందుకే మనకి ఇక్కడ క్రమంగా ఒక్కొక్క స్టెప్పులు వాళ్ళ అనుభూతిని పొందిన విషయాన్ని మనకు దేవత రూపంలో వసు బ్రహ్మచారి, రుద్ర బ్రహ్మచారి, ఆదిత్య బ్రహ్మచారి వీళ్ళంతా ఒక స్థాయిలో ఉండేటి వాళ్ళు ఒక్కొక్క ఊర్ధ్వగతికి ఎట్లా వెళ్తున్నారు, ఏ రకంగా వాళ్ళు ప్రయత్నం చేసేది ఒక ప్రక్రియ మనం చూస్తూ ఉన్నాం, చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట. సో ఇట్లాగే మరుత్ అంటే అటువంటి మరుత్ శక్తితో యుక్తమైనటువంటి ఆజీవన బ్రహ్మచారి ఎవరైతే ఉన్నారో, సాధకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దివ్య గుణాలతో దేవగుణాలతో పొంది వాళ్ళు అందులో లీనమై ఉంటారు. అటువంటి వ్యక్తులు సాంసారిక విషయాల పట్ల, ఎందుకంటే అక్కడ దివ్య గుణాలతో ఆనందానుభూతి కలుగుతుంది కాబట్టి వాళ్ళు ఈ సాంసారిక విషయాల నుండి తినే పదార్థాల్లో, తాగే పదార్థాల్లో, ఇంకా భోగాల పట్ల ఆసక్తి ఉంటుంది అనమాట. ఉన్నాయంటే మనకి ఎంత అవసరం అంతే, అంటే జీవన ఉపాధి కొరకు మాత్రం అవి తీసుకుంటూ ఉంటుంది అనమాట. అందులో రమిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తికి ఊర్ధ్వగతి కలుగుతుంది అని చెప్పి మనకు ఇక్కడ ఈ మంత్రాల్లో చెప్పబడుతుంది అనమాట. అందుకే ఏతదేవ రూపం అభిసంవిశంతి ఏతస్మాత్ రూపాత్ ఉద్యంతి. అందుకే వాళ్ళు ఆ రూపంలో యుక్తమై ఉంటది కాబట్టి ఆ దేవత్వాన్ని పొంది ఉన్నది కాబట్టి అక్కడ తృప్తి చెందుతున్నది అనమాట. అమృతత్వాన్ని పొంది ఆ ధ్యాన సుఖంలో ఆనందాన్ని పొందుతున్నది కాబట్టి ఆ స్థితిలో ఉన్నప్పుడు వారికి ఏమవుతుంది, ఊర్ధ్వగతి కలుగుతుంది అన్నమాట. అంటే ఇంకా ఉన్నతమైన స్థితి కలుగుతుంది. ఇంకా సామర్థ్యం పెరగడం కొద్ది ఏమవుతుంది, మనం ప్రయత్నం ఇంకా ఉన్నతంగా ఉంటుంది, ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం. అందుకే ఇక్కడ తస్మాత్ స్వరూపంలో ఏ స్థితిలో అయితే ఉన్నామో ఆ స్థితి నుంచి ఇంకా దాటుకుని ముందుకు వెళ్తాం. ఊర్ధ్వగతి అంటే పైలోకానికి వెళ్తూ ఉంటాం. అందుకే ఉద్యంతి అని చెప్పి, తస్మాత్ రూపాలు ఉద్యంతి అని చెప్పి రెండో మంత్రంలో కూడా మనకు ప్రస్తావించబడింది. అలాగే అదే విషయాన్ని మూడో మంత్రంలో కూడా మనం ముందు చెప్పుకున్న ప్రక్రియ సేమ్ అదే నడుస్తుంది ఇక్కడ. ఏతద్ ఏవం అమృతం వేద, ఈ రకంగా చతుర్థ రూపంలో ప్రస్తావించబడి ఈ అమృతత్వమైన ఆనంద స్వరూపాన్ని తెలుసుకొని చేస్తారో, అమృతం వేద మరుతాం ఏవ ఏకో భూత్వ, ఆ మరు దేవతల్లో కూడా వాళ్ళు ఒకటే అయిపోయి, ఆ బ్రహ్మచారి ఎవరైతే ఉన్నారో, ఆజీవన బ్రహ్మచారి ఎవరైతే ఉన్నారో, సాధకులు ఎవరైతే ఉన్నారో ఆ మరు దేవతలు ఒకటే అయిపోయి సోమేనేవ ముఖేన, అంటే సోమ ఏ విధంగా శాంతంగా శిథిలంగా ఆనందాన్ని కలిగిస్తుందో అలాగా దాంతో ఆ ప్రకాశవంతంగా శాంతంగా ఎలా ఉన్నదో అలాగా ఆ ముఖంతో ప్రభావితం అయిపోయి సోమేనేవ ముఖేన ఏతదేవ అమృతం దృష్ట్వా, అంటే ఆ ముఖంతో ప్రకాశిస్తున్న శాంతంగా ఉన్నటువంటి స్థితిని చూసి అమృతత్వం ముఖేన ఏతదేవ అమృతం దృష్ట్వా తృప్యతి, వాళ్ళు తృప్తి చెందుతూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు. ఎందుకంటే స ఏతదేవ రూపం అభిసంవిశంతి, ఏతదేవ రూపం అభిసంవిశంతి, ఎందుకంటే ఆ రూపంలో అత్యంత ప్రకాశిస్తుంటారు కాబట్టి. అందుకే ఏతస్మా రూపాత్ ఉదేతి, అందుకే ఆ రూపం నుంచి వాళ్ళు ఇంకా ఉన్నతంగా పైకి వెళ్తారని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో ప్రస్తావించబడింది అన్నమాట. ముందు చెప్పిన విధంగానే అదే రకంగా ప్రస్తావించబడింది.
అందుకే ఇది ఎప్పటి వరకు అలా స్థితి ఉంటుంది, ఎప్పటికి ఆనందానుభూతి ఉంటుందంటేనా స యావత్ ఆదిత్య పశ్చాత్ ఉదేత పురస్తాత్ పురస్తాత్ అస్తమేత ద్విస్తావత్ ఉత్తరతః ఉదేత దక్షిణతో అస్తమేత మరుతాం ఏవ తావద్ ఆధిపత్యం స్వరాజ్యం పర్యేత. అంటే ఇప్పుడు మనం పైన చెప్పుకునే విధంగా సూర్యుడు పశ్చిమ దిశలో ఉదయిస్తూ మళ్ళా పూర్వ దిశలో అస్తమిస్తూ ఎప్పటి వరకైతే రెట్టింపు చేసుకున్నట్లయితే కూడా మళ్ళీ ఉత్తర దిశలో ఉదయిస్తూ మళ్ళీ దక్షిణ దిశలో అస్తమించే విధంగా, అంటే రెట్టింపు కాలం అంటే ఇంకా ఉత్తరోత్తరంగా వ్యక్తి దాటే కొద్ది స్థితి ఇంకా ఉన్నతంగా ఉంటుంది. ఆ స్థితి వరకు అత్యంత ఉన్నతంగా ఊర్ధ్వగతిని పొందుతూ ఉంటాడు. అక్కడ మధు దేవతలు ఉన్నటువంటి స్వరాజ్యాన్ని ఆధిపత్యంతో యుక్తమై ఆ సామ్రాజ్యాన్ని పోషిస్తాడు, పాలిస్తాడు. అక్కడ దేవతల యొక్క సామ్రాజ్యానికి అధిపతి ఉండి ఐశ్వర్యానందాన్ని పొందుతూ ఉంటాడు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రంలో ప్రస్తావించబడింది అన్నమాట. అధికంగా మనం ముందు చెప్పిన విధంగా ఈ నవమ ఖండంలో కూడా ఇక్కడ మధు దేవతలు ఏవైతే ఉన్నదో ఆ తత్వాన్ని ఆజీవనంగా బ్రహ్మచారిగా ఉంటూ అక్కడ ఉండే ఆనందానుభూతిని పొందుతూ అందులో పూర్తి ఓతప్రోతమైపోయి ఊర్ధ్వగతిని పొందుతూ ఉంటారు. అటువంటి వ్యక్తి ఆధిపత్యం మధుతాం ఏవ తావత్ ఆధిపత్యం, మధు దేవతల యొక్క ఆధిపత్యాన్ని స్వరాజ్యాన్ని అతను పాలిస్తాడు, పోలిస్తాడు. దానికి ఆధిపత్యంగా ఉండి అక్కడ ఉన్నతమైన ఐశ్వర్య ఆనందానుభూతిని పొందుతాడని చెప్పి ఇక్కడ మనకు ఈ మంత్రంలో ప్రస్తావించబడింది. ఈ రకంగా ఈ నవమఖండం మనకు ఇక్కడ ఈ రకంగా సమాప్తం అవుతుంది అన్నమాట. అస్తే ఇక్కడ ఏదో మధ్యలో ఏదో అడుగుతున్నట్టున్నారు, మీ దగ్గర నుంచి సౌండ్ వచ్చింది. ఏమైనా ప్రశ్న కలిగిందా, మీకు ఏమైనా సందేహం ఉంది ఇక్కడ? అస్తు, నెక్స్ట్ చూడండి. కాబట్టి అక్కడ ఆజీవన బ్రహ్మచారి, అక్కడ మనకు దివ్య గుణాలు చెప్పుకున్నాం ఆదిత్య బ్రహ్మచారిలో. ఇక్కడ మొదటి దేవతల కథకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఆజీవన బ్రహ్మచారిగా ఉంటున్నాం అనమాట. అక్కడ ఆదిత్య బ్రహ్మచారి అక్కడ బ్రహ్మచారిగా ఉండాలి. బ్రహ్మచారి అంటే అంతవరకు బ్రహ్మచర్యత్వం పొందామట 42-44 ఏళ్ళ వరకు. తర్వాత అక్కడ ఆదిత్య బ్రహ్మచారి నుంచి మన గృహస్థావస్థలోకి ప్రవేశించవచ్చు అనమాట. అంటే తర్వాత కూడా ఆ నియమ నిబంధనలో ఉంటూ వాళ్ళు తర్వాత గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం అలాగా మళ్ళీ ఈ ఆశ్రమాలు దాటిన తర్వాత మళ్ళీ సన్యాసి తీసుకుని వాళ్ళు బ్రహ్మత్వాన్ని పొందుతారు అనమాట. అంటే గృహస్థులు కూడా మోక్ష పదాన్ని పొందవచ్చు, బ్రహ్మచారులే కాదు, ఆజీవన బ్రహ్మచారులే కాదు, ఇదేని కాదు. అంటే గృహస్థావస్థ కూడా మనకు పరమాత్మ విధించినటువంటి 4 ఆశ్రమాల ధర్మాలు కాబట్టి ఆశ్రమాల ధర్మాలు దాటుకుంటూ దాన్ని అదే విధంగా ఆచరిస్తూ ప్రతి ఒక్కరు కూడా మోక్ష పదాన్ని పొందవచ్చు. కాబట్టి మనం కూడా ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో మనం మన కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ వాటిని దాటుకొని వెళ్ళిన తర్వాత క్రమంగా 25 ఏళ్ల వస్త విద్య అధ్యయన కాలము, 50 వరకు గృహస్థ కాలము, 50 దాటిన తర్వాత మళ్ళా ఒక 75కు వానప్రస్థ కాలము, 70 నుంచి సన్యాస కాలంగా పూర్తిగా సకలం సంపూర్ణ త్యాగం చేసి పరమాత్మలో ఐక్యం అవుతాము, పరమాత్మలో ఓతప్రోతం అవుతాము. కాబట్టి ఆ రకంగా మనం ఒక విభాగం చేసుకొని మన జీవనటువంటి తత్వాన్ని మనం జీవన సార్థకం చేసుకోవచ్చు. నిజంగా మన అమూల్య జన్మంలో జన్మ కలిగిన తర్వాత మనము దాన్ని ఉపయోగించుకోకపోతే మనం వ్యర్థం చేసుకునే వాళ్ళం అవుతాం అన్నమాట. కానీ ఈ రకంగా మనకు ఆధ్యాత్మిక విద్యను చదువుకోవడానికి ఒక అవకాశం కలిగిందంటే ఎంతో పుణ్యం చేసుకున్నామట. ఆ తెలుసుకున్న తర్వాత మనం అదేవిధంగా తెలుసుకొని మనం ప్రయత్నం చేస్తూ మన పరమాత్మ ప్రాప్తి కొరకు ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మనం శీఘ్రంగానే మనం ఆ పరమానందం యొక్క ఆనందానుభూతిని పొందవచ్చు అనమాట. ఎందుకంటే ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అందరూ ఆ మార్గంలో వెళ్ళాల్సిందే. అంటే ప్రత్యేక ప్రాణి సుఖం కొరకే ప్రయత్నం చేస్తుంది. ఆ సుఖం ఏంటి, ఎక్కడ కలుగుతుంది, ఎలా కలుగుతుంది, ఏ విధంగా కలుగుతుంది, ఏ రకంగా చేస్తే మనకు శాశ్వత ఆనందం కలుగుతుంది అనేది మనకు అది నిదానంగా తర్వాత తెలుసుకుని మనం అదే మార్గంలో వెళ్ళాలి. కాబట్టి మనకు ఆ స్థితిని దాటుకుని వచ్చామన్నమాట. కాబట్టి మనకు ఆ ఉన్నత మార్గంలో ఉన్నాం, ఆ క్రమంలో నిలబడి ఉన్నాం. కాబట్టి దానికోసం విశేషం చేసినట్లయితే మనం ఆ మోక్ష పదాన్ని, మోక్షానందాన్ని పొందవచ్చు అని చెప్పి ఇక్కడ మనకు ఈ మంత్రాల ద్వారా కనిపిస్తుందన్నమాట. చూడండి, దశమ ఖండ. ఈ 10వ ఖండంలో కూడా మళ్ళీ అమృతాల్లో 4వ అమృతం చూసాం. దానిలో ఇంకో స్థాయి కొంచెం మనం ఉన్నతంగా వెళ్తేనే అమృతాల్లో పంచమామృతం ఎలా ఉంటుంది, అది ఇంకా స్థాయి దాటిన వాళ్ళ యోగ్యత కనిపి వసు బ్రహ్మచారి ఒక యోగ్యత ఉంది, దాని దాటి రుద్ర బ్రహ్మచారికి ఉంది, దాని దాటి ఆదిత్య బ్రహ్మచారికి ఉంది, దాని దాటి ఆజీవన బ్రహ్మచారికి ఉన్నతమైన స్థితి ఉంటుంది. ఇప్పుడు సాధ్య బ్రహ్మచారి అంటే సాధ్యులు, అంటే అన్ని సిద్ధించిన వాళ్ళు, అన్ని సిద్ధులు కలిగిన వాళ్ళు అంట.
అత్యధిక సామర్థ్యం కలిగిన వాళ్ళు. అంటే వాళ్ళందుకే దేవతలంతా కూడా అటువంటి సామర్థ్యం పొందుతారు. వాళ్ళు ఏదో ఒక శపిస్తే వాళ్ళు ఆ శాపం వాళ్ళకి కలుగుతుందన్నమాట. అందుకే దేవతల్లో మహాభారత రామాయణంలో మనకు కొంచెం ఋషులు శాపం ఇస్తూ ఉంటుందన్నమాట. అంటే సిద్ధ పురుషులు అన్నమాట. వాళ్ళు ఏం చెప్తే జరుగుతుందన్నమాట. దానికి సందేహం లేదన్నమాట. దానికి అచూక దానికి మందు అనేది దానికి ఉపాయం అంటే లేదు. ఉపాయం అనేది ఉంటేనే వాళ్ళ దగ్గరే ఉంది. మనం మిగతా వాళ్ళు ఏం చేయడానికి లేదన్నమాట. ఒకసారి ఆ మాట ఇచ్చారంటేనా ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. దాని ఆ కర్మ అయిపోయిన తర్వాత దానికి ఇంకా ఏమైనా పరిష్కారం అయినా దానికి సమాధానం చెప్తారు కానీ కానీ ఒకసారి ఒక శాపం ఇచ్చారంటే ఖచ్చితంగా అది సిద్ధిస్తుంది. అంటే ఒక మాట అన్నదంటే వాళ్ళు వెనక ముందే ఆలోచించి ఇస్తారన్నమాట. అంటే అదే వాళ్ళకు ముఖం నుంచి కూడా బయటకు వస్తుందన్నమాట. అంటే కర్మకు ప్రాయశ్చిత్తం ఏది చేసినా తప్పు చేసినా తెలిసి చేసిన తెలియక చేసినా వాళ్ళకు ఒక మాట ఆ సమయంలో వాళ్ళ ఏంది ఈ రకంగా అని చెప్పారంటే ఖచ్చితంగా ఆ శిక్ష అనుభవించాల్సిందే. తర్వాత ఆ శిక్ష నుంచి విముక్తి ఎలా కలుగుతుంది దానికి ఉపాయం కూడా మళ్ళీ చెప్తారనమాట. అవి మనం దాదాపుగా ఎక్కువ మహాభారత రామాయణంలో చూస్తూ ఉంటామట, పురాణంలో చూస్తూ ఉంటామట. అస్తు ఇవన్నీ కూడా మనకు వారి యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తుందన్నమాట. అస్తు అలాంటి ఇక్కడ ప్రక్రియ ఒకటి ఇంకోటి చెప్తున్నారు. అథ యత్ పంచమం అమృతం తత్ సాధ్య ఉపజీవంతి. సాధ్య సిద్ధ పురుషులు వాళ్ళు జీవిస్తారన్నమాట. అందుకే అటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే బ్రాహ్మణ ముఖేన వాళ్ళు బ్రహ్మముఖంతో యుక్తమై ఉంటారంట. బ్రహ్మముఖం ఏదైనా ప్రకాశిస్తుంటుందో జ్ఞానంతో యుక్తమై ఉంటుందో అలాగా వీళ్ళు ఆ జ్ఞానంతో బ్రహ్మాండంతో బ్రహ్మ ప్రకాశంతో యుక్తమై ఉంటారు. అటువంటి వ్యక్తులు అటువంటి దేవతలు నా వై దేవా హస్నంతి, నా తింటారు, నా పిబంతి, నా తాగడంలో వాళ్ళకి దృష్టి ఉంటుంది, అంటే లక్ష్యం ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది. ఏది దేవ అమృతం దృష్టి తృప్తి, వాళ్ళు అమృతమైన ఆనందాన్ని పొందుతూ ఆనంద రసాన్ని అనుభూతిని పొందుతూ వాళ్ళు తృప్తి చెందుతూ ఉంటారు. ఇది తత్ సాధ్య ఉపజీవన్, సాధ్య సిద్ధ పురుషులు వాళ్ళు ఆ రకంగా ఉంటారన్నమాట. ప్రధానంగా సాధ్య బ్రాహ్మణులు వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది, వాళ్ళు ఆ రకంగా జీవిస్తూ ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళ యొక్క ముఖం బ్రహ్మణాముఖేన బ్రహ్మముఖంతో యుక్తమై ఉంటుంది, బ్రహ్మ తేజంతో యుక్తమై ఉంటుంది, ఓజస్సుతో తేజస్సుతో పరాక్రమంతో యుక్తమై ఉంటుంది. అటువంటి వ్యక్తులు అటువంటి దేవతలు నా వై దేవాహ అశ్నంతి నా పిబంతి ఏతదేవ అమృతం దృష్ట్వా తృప్యంతి, అమృతత్వాన్ని పొందే వాళ్ళు తృప్తి చెందుతూ ఉంటారు అని విషయం అదే విధంగా ప్రస్తావన చెప్పబడింది. అది ఎంతవరకు అలా చేస్తూ ఉంటే ఏ స్థితి కలుగుతుందంటే ఏతదేవ రూపం అభిసంవిశంతి, వాళ్ళు ఆ రూపంలో పూర్తిగా సంలీనం అయిపోతుందన్నమాట. లీనం కావడం వలన ఏతస్మాత్ రూపాత్ ఉద్యంతి, ఆ రూపం లీనమై ఉన్నది కాబట్టి వాళ్ళకి అదొక శక్తి ప్రకాశం కలుగుతుంది కాబట్టి ఊర్ధ్వగతిని పొందుతూ ఉంటుంది. అంతకని దాటుకుంటూ ముందుకు వెళ్తా ఉంటాం. ఆ స్థితిని ఎప్పుడు నిలబెట్టుకోగలిగామో, ఆ స్థితిని సంపాదించుకోగలిగామో మనం చెప్పాం కదా. మన శకని కాలం ఉంటే మనకు అనుభూతి వల్ల సంస్కారం మనకు మన ప్రయత్నం చేస్తుంది. నిరంతరంగా ఆ స్థితిని నిలబెట్టుకునేంత వరకు, ఆ స్థితిని సంపాదించుకునేంత వరకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ అనుభూతి ఉంది కాబట్టి మనకు అంటే ఏదైనా ఒకటి మనకు కర్మ చేయాలంటే మనకు ఒకటి లక్ష్యంగా ఉండాలి, ఒకటి ఏదైనా ఉదాహరణంగా ఉండాలన్నమాట. దాన్ని మన ప్రేరణగా తీసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఏదో ఒకటి మనకు ఉపలక్షణంగా ఉందనుకోండి, దాన్ని నిమిత్తం చేసుకొని మనం ప్రయత్నం చేస్తూ ఉంటామట. అలాగా ఈ ధ్యాన కాలంలో సెకండ్ కాలంలో వచ్చే ఆనందభూతి మనం నిమిత్తంగా చేసుకుని ముందుకు వెళ్తుంటాం. అంటే అదే స్థితిని ఎప్పుడు సంపాదించుకోలేదు, ఎల్లప్పుడు నిరంతరంగా నాతో ఉండాలి అంటే దానికోసం ఆ స్థితిని సంపాదించుకోవడం కోసం, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ధ్యానంలో కూర్చోగానే సమాధి స్థితిలోకి వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఎక్కడ కూర్చోగానే సమాధిస్తులు అయిపోతాం. సమాధి అంటే ఆ పరమాత్మతో ఏకీభావం చేస్తాం. నీ మనసును ఆ పరమాత్మతో ఆ జీవాత్మతో ఏకీభావం చేస్తుంది, జీవాత్మ పరమాత్మ ఏకీభావం అయిపోతుంది. అలా స్థితిని స్థిరత సంపాదించుకోవాలి. అందుకే కొంతమంది వ్యుత్థానవస్థలో యోగులు కొంత వ్యుత్థానవస్థలో కూడా ఆ జీవాత్మతో యుక్తమై ఉంటారండి. అంటే ఎప్పుడు సమాధిలో ఉంటారు. కొంతమంది వ్యుత్థానవస్థలో కూడా అంటే అత్యంత పూర్తిగా ఆత్మతో యుక్తమై ఉండి వాళ్ళు కర్మలు చేస్తుంటారు, కర్తవ్య కర్మలు చేస్తుంటారన్నమాట. కొంత ధ్యానావస్థలో మాత్రమే పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో, జీవాత్మ యొక్క సాన్నిధ్యంలో ప్రకాశంతో యుక్తమై ఉంటారు. కొంతమంది అత్యంత ప్రాబల్యం, అత్యంత సిద్ధి కలిగిన వ్యక్తులు అలా సామాన్య అవస్థలో కూడా మనకు వాళ్ళు తిరుగుతూ లోక వ్యవహారంలో ఉంటూ కూడా, అంటే లోక వ్యవహారం అంటే ఎంత అవసరం అంతే ఉంటుందన్నమాట. అనవసరమైన విషయాలు లేశమాత్రం వాళ్ళు వ్యర్థంగా వ్యర్థ క్రియాకలాపాలు చేయదన్నమాట. వాళ్ళు ఒక్కొక్క నసనాడి కొట్టుకుంటుందని కూడా దాని యొక్క గతివిధి ఏ రకంగా ఏ ప్రయోజనంతో కొట్టుకుంటున్నా కూడా ఆ రకమైన ప్రయోజనం ఉంటుందన్నమాట. అంటే ప్రతిదానికి కూడా ఒక నిమిత్తం ఉంటుంది. నిమిత్తం లేకుండా, ఏ కారణం లేకుండా అక్కడ వ్యర్థమైన కర్మ ఏది జరగదు. ఆలస్యంగా ప్రమాదయుక్తంగా ఏది ఉండదు అన్నమాట. అంత సక్రియంగా అంత పరమాత్మతో సమాధి స్థితిలో ఉండి వాళ్ళు ఆ రకంగా జీవనచర్యను కొనసాగిస్తూ ఉంటుంది అన్నమాట. అని సాధ్య పురుషులు, అంటే సిద్ధ పురుషులు ఎవరైతే ఉన్నారో
అటువంటి వ్యక్తులు ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటారో వారు ఉద్యంతి తస్మాత్ రూపాలు ఉద్యంతి. ఆ స్థితి నుంచి ఇంకా స్థిరత దృఢత ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ స్థిరత దృఢత ఏర్పడింది అనుకో, అనాది వాసన యొక్క సంస్కార ప్రాబల్యం అనేది అది నిర్వీర్యం అవుతూ ఉంటుంది, క్షీణం అవుతూ ఉంటుంది అన్నమాట. అదే ఇంకో ఉన్నత స్థితిని పొందినప్పుడు నష్టం అయిపోతుంది, అంటే దగ్ధబీజ భావన పొందుతుంది. ఆ స్థితిలో మళ్ళీ ఆ ఎటువంటి ఆలంబన వచ్చినా కూడా సంసారంలో ఉండే ఎటువంటి ఆలంబనలు వచ్చినా కూడా వాటి పట్ల ఆకర్షణ కలదన్నమాట. ఇప్పుడు సామాన్యంగా ఎలా ఉంటుందంటే మనకు ఎటువంటి ఆలోచన లేదు, ఎటువంటి విచారం లేదు, కానీ తద్గత వస్తువు తద్గత పదార్థం ఏదైతే ఉందో, పదార్థం వ్యక్తి ఏదైతే ఉన్నదో మనకు ఆ వ్యక్తిని చూడగానే, ఆ పదార్థాన్ని చూడగానే, ఆ వస్తువుని చూడగానే మనకు తదగత విచారాలు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, కామన ఏదైతే ఉందో ఆ వస్తువుని చూసినప్పుడు ఆలోచన వస్తుంది మనకు, ఆ పదార్థం చూసినప్పుడు ఆలోచన వస్తుంది, ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆలోచన వస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి కామనలు ఏవైతే ఉన్నాయో, కోరికలు ఉన్నాయో, ఇప్పుడు మన దగ్గర ఏ వస్తువు లేనప్పుడు ఏమవుతుంది, అది సహజంగానే ఉంటుంది అన్నమాట, మనకి అనిపించదు అన్నమాట, పొందాలనిపించదు. ఆ వస్తువు వచ్చినప్పుడు మనకు నిగ్రహ స్థితి ఉండాలి, నియంత్రణ స్థితి ఉండాలి. అంటే ఆ ఇంద్రియ నిగ్రహం అనేది మనలో ఉన్నప్పుడు ఏమవుతుంది, సంయమ స్థితి మనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది మనకు సమ అవస్థ స్థితి అనమాట. ఆలంబన వచ్చినప్పుడు కూడా మనం తటస్థ అవస్థలో ఉండాలి. ఆ వస్తువు యొక్క ఉపయోగిత ఏంటి, ప్రయోజనం ఏంటి తెలుసుకొని దానికి దానివల్ల మనకు ఉపయోగం ఏంటి, లాభం ఏంటి, దీనివల్ల మనకు ముక్తిలో సహాయకంగా ఉంటుంది, ముక్తిలో బాధకంగా ఉంటుంది అని తెలుసుకొని మనం అది ఆధ్యాత్మిక మార్గానికి ఆ ఉపయోగమా కాదా అని చెప్పి మనకు పరమాత్మ సాన్నిధ్యం పొందడానికి సహాయంగా ఉంటుందని తెలుసుకొని మనం ఆ రకంగా విచారించినట్లయితే మనం సమస్థితిలో ఉంటాం అన్నమాట. లేకపోతే ఏమంటుంటే అనాది వాస సంస్కారాలు ఆ ప్రాబల్యం వచ్చినప్పుడు అక్కడ మన ఇంద్రియాలు మన ఆధీనంలో ఉండవన్నమాట. అప్పుడు కూడా మనం ఆ ఇంద్రియాలను జయించుకోగలుగుతున్నా అది మనకు స్థితి అనమాట. అది దానికోసం మనం సమస్థితిని పెంపొందించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలా మంది, నేను ఒకసారి అంటే ఒక సత్సంగంలో నేను గురుకులం చదువుకునేటప్పుడు స్వామి గారు ఉండి ఒక మాలోనే ఒక బ్రహ్మచారి లేచి, స్వామిజీ నేను నాకు ధ్యానం చేసుకోవాలి, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఈ చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ఎంతైతే అవసరమో నేను యోగ శాస్త్రం ఏం చదువుకున్నాను, నేను అడిగి వెళ్ళి నేను ఆ తపస్సు చేసుకుంటాను, ధ్యానం చేసుకుంటాను, కృపయా నువ్వు నాకు దానికి నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కోరుకున్నాను అనమాట. ఒక ప్రశ్న ప్రస్తావించాను సత్సంగంలో. అంటే అడిగి ఇక్కడ నువ్వు బేటా నువ్వు కావాలంటే ఈ సాధన చేయాలనుకుంటే నీకు మంచి ఇక్కడ మనకు రూమ్స్ ఉన్నాయి, ఏకాంతంగా ఉంది, మన దాంట్లో అన్ని అనుకూలంగానే ఉన్నాయి, మీకు అంత ఇబ్బంది కష్టం అంటే ఏం లేదు, నువ్వు చదువుకుంటే విద్యార్థిని కూడా పూర్తి కాలేదు, ఇంకా చదువుకోవాల్సి చాలా ఉంది, దీనివల్ల ఎక్కువ 10 మందికి ఉపయోగపడుతుంది, సాధన చేసుకోలేవని కాదు, కాకపోతే అది కూడా పూర్తి అవుతుంది, ఇక్కడే ఉంటూ ఈ నువ్వు జీవనం అంటే నువ్వు విద్యను కొనసాగిస్తూ ఇక్కడ నీ అనుష్ఠానం ఏదైతే అంటున్నావు నేను ధ్యానం చేసుకుంటావు, ఎక్కువ సమయం ఇప్పుడు ఎంతైతే కూర్చున్నావు దినచర్య, కానీ దినచర్య విషయంలో నీకు వికల్పం కలిగిస్తాం. కానీ దినచర్య ఉంటుంది, పొద్దున్న లేగానే యజ్ఞానుష్ఠానంలో పాల్గొనడం, సత్సంగంలో పాల్గొనడం, అలా కొన్ని క్రియాకలాపాలు వాటికి మీకు విముక్తి కలిగిస్తాం. నువ్వు ఒక స్థానంలో ఒక స్థాన విశేషణ కూర్చొని ధ్యానం చేసుకో. లేదు స్వామీజీ ఇక్కడ అంటే ఏదో ఆలోచనలు వస్తుంటాయి, అక్కడ ఇక్కడ వస్తుంటాయి, అందరూ కనిపిస్తూ ఉంటది అది ఇది అంటే, అప్పుడు ఒక మాట చెప్పాడు, అందరూ ఇప్పుడు అడవిలో వెళ్ళి ఏకాంతంగా నాలుగు చెట్లు కొండల మధ్య అక్కడ ఏమి కనిపించదు కాబట్టి మనకి ఏ ఆలోచనలు ఉండవు, అది పెద్ద విషయం కాదు. అంటే అక్కడ ఎవరు లేనప్పుడు మనం సాధించిన పెద్ద విషయం కాదు, అక్కడ నీకు ఆలంబనం అంటే ఏం లేదు, ఆలంబనం ఉన్నప్పుడు నీ మనసు నిలబెట్టుకున్నప్పుడు నువ్వు గట్టిగా నిలబడతావు. నువ్వు ఎవరు ఆలంబనం లేని చోట్ల వెళ్ళి కూర్చొని చూసిన మనసులో వెళ్ళి సంస్కార రూపంలో ఉండిపోతాయి నీకు, అవి సంస్కార రూపంలో అలాగే ఉండిపోయాయి. ఏమంటే పైన ఆలంబనం లేదు కాబట్టి నీ కోరిక అలాగనో అలా అంచి వేసావు అంతే, అది కనిపించలేదు కాబట్టి నువ్వు ఒకే విషయాన్ని పట్టుకొని ఆ పని చేసుకుంటూ పోతున్నావు, ధ్యానం చేసుకుంటూ పోతున్నావు, ఏదో విషయాన్ని స్వాధీనం చేసుకుంటూ పోతున్నావు. కానీ నిజంగా ప్రయత్నం ఏంటంటే మన లోపల ఉండే సంస్కారాలు కూడా మనం బయటికి రావాలి అంటే మనం 10 మందిలో ఉంటూ సంయమంగా ఉన్నప్పుడే మనలో ఉండే కోరికలు ఏంటి, మనలో ఉండే వాసనలు ఏంటి, మనలో ఉండేటువంటి ఆ కామనలు ఏంటి, ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. మనము ఇప్పుడు అడవిలో అంటే అక్కడ మనకు ఆ స్థితి ఉత్పన్నం కాదు, అంటే ఉత్పన్నం అవుతుంది ఎప్పుడు మన ఇతోపి ఇక్కడ ఉన్నత స్థితిని పొందిన తర్వాత, మన జ్ఞానంగా పరమ వైరాగ్యం పొందిన తర్వాత అప్పుడు సాధన చేసుకుంటే పరమాత్మకు అంకిత కాగలుగుతాం. ఇక్కడ మనలో కోరికలు కామనలు చాలా అధికంగా ఉన్నాయి. ఇక్కడ ఉండే మనుషుల మధ్య మనం సంయమంగా లేకుండా ఉన్నాం అంటే మనం నియంత్రించుకోలేకుండా వాళ్ళ యొక్క వచనాలు వీళ్ళ యొక్క వచనాలు మనకు ప్రభావితం చేస్తున్నాయంటే మనలో నియంత్రణ లేదు. మరి ఇక్కడ నియంత్రణ లేనప్పుడు ఎన్ని విషయాలు మనకు గుర్తుకొస్తున్నాయి కదా, ఆలోచనలు వస్తున్నాయంటే అక్కడ పోతే అసలుకి మనకు ఇంకా కష్టం అవుతుంది. అక్కడ ఉండొచ్చు కానీ అది స్థిరత్వం కాదు, దానివల్ల ఇంకా అంధకారం ఏర్పడుతుంది. దానికోసం ఉన్నతమైన వైరాగ్యాన్ని పొందిన తర్వాత మనం వెళ్ళాలి. కాబట్టి నువ్వు ఇక్కడే సాధన చేసుకుంటే అప్పుడు దానికి విశేష ఉపలబ్ధి ఉంటుంది. ఇక్కడ ఆలంబన ఉన్నప్పుడు నీ మనసు ఎలా నిగ్రహించుకోవాలి, నీళ్ళు ఏంటి ఆలోచనలు వస్తున్నాయి, ఏ విధమైన కోరికలు, ఏ విధమైన వాసన, అంటే వస్తువు పట్ల, పదార్థం పట్ల, తినే పదార్థాల పట్ల మనకు ప్రతిదీ లోకేష్ణ, విత్తేష్ణ, పుట్టేష్ణకు సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట.
ఏంటి ఆలంబన. ఇప్పుడు సమాజంలో ఉంటున్నాం అంటే అందరూ మనకి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. వస్తువులు ఎదురవుతుంటాయి, పదార్థాలు ఎదురవుతుంటాయి. నిన్న మేము ఒక కార్యక్రమానికి వెళ్ళాం. అక్కడ చిన్నజీయర్ స్వామి గారు వచ్చారన్నమాట. ఏంటి చిన్నజీయర్ స్వామి గారు వచ్చారన్నమాట. అంటే వాళ్ళ దగ్గర ఉండే శిష్యులు ఒక శిష్యులు చెప్పారన్నమాట. వారు పేరు నాకు తెలియదు. ఆయన ఏమన్నారంటే ఉపన్యాసం చెప్తూ మనం జీవాత్మ గురించి ప్రయత్నం చేస్తుంటాము. ఆ వాస్తవంగా జీవాత్మ అత్యంత సూక్ష్మంగా ఉంటుంది, పొందాలని చాలా పరిశ్రమతో సాధ్యమైంది. అది సామాన్యంగా కనిపించదు అన్నమాట. ఓకేనా. మనకు మనలో ఉండేటువంటి ఆ తత్వాలు మనం వాటిని అతిక్రమించుకొని, మనలో ఉండే కామన్ ఏవైతే అతిక్రమించుకొని దాటుకొని అవన్నీ ఇవి కాదు అనుకుంటూ వెళ్ళినప్పుడు సూక్ష్మంగా ప్రవేశించినప్పుడు తత్వాన్ని తెలుసుకోవాలి. సామాన్యంగా విషయం కాదు. కానీ మనకు ఎటువంటి ఆలోచనలే ఉండవు. కానీ ఏదైనా ఆలోచనలు వస్తున్నాయంటే మనకు ఆ విషయ ఆలంబన చూసినా అవి మనకు ఆకర్షిస్తాయి. అక్కడ ఆంజనేయుడికి వడలు ప్రియంగా ఉంటాయి అని చెప్పి, అంటే ఒక్కొక్క ఒక దేవతకు ఒక ప్రియమైన వస్తువుని సమర్పిస్తుంటాయి నైవేద్యంగా. అక్కడ చూడగానే ఆ దేవతను చూడగానే మనకు ఆ ప్రీతి ఉంటుంది. కానీ ఆ వస్తువు పదార్థం చూడగానే ఎప్పుడు ఆలోచన లేని వ్యక్తి కూడా మనం వాటి తినాలని ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. అని వదిలేసాం, త్యాగం చేశాం, వాటి పట్ల ఆ ఆసక్తి ఉండకూడదు. కానీ ఆడికి వచ్చేసరికి ఆలంబన చూసేసరికి ఒకటి తినాలి, ఒక 5 తినాలి స్థానంలో ఇంకొకటి ఎక్స్ట్రా 1-2 ఎక్కువ తినేస్తాం. అంటే అక్కడ దోషం చేస్తుంది, తప్పు చేస్తున్నాం కాదు. అంటే కామన ఇంకా ఉంది. అంటే సాంసారిక పదార్థాల పట్ల మనకు కోరిక పుడుతుంది, ఇంకా తినాలి, ఇంకా చేయాలి. అలా ప్రత్యేక ఇంద్రియ సుఖం, ఇంద్రియ విషయాలు మనం చూసుకోవచ్చు అనమాట. ఆలంబనం వచ్చినప్పుడు తటస్థంగా ఉండాలి. మామూలుగా సాధ్యంగా ఏంటి, సన్యాసి ఏది ఉంటే అది తినేస్తాడు. దాంట్లో ఆకాంక్ష ఉండమాట, ఇది ఉండాలి, ఈ పదార్థం ఉండాలి. ఆరోగ్యానుకూలంగా మనకి ఇది త్యాగం చేసుకుని, నా ప్రకృతికి అనుకూలంగా కాదు, విరుద్ధంగా ఉంది, వ్యతిరేకంగా ఉంది, తీసుకో, అది వేరే విషయం. కానీ సన్యాసు సామాన్యంగా ఏది వాళ్ళకు ఆ టయానికి ఏదో తినాలి కాబట్టి ఏది భిక్షంలో ఏదో వస్తే వాళ్ళు అదే మంచిగా దాన్ని ఆహారంగా తీసుకొని భుజిస్తూ ఉంటారు. అంటే కామన ఉండదన్నమాట. ఏదైనా కూడా పుల్లగా ఉన్నా, ఉప్పుగా ఉన్నా, కారంగా ఉన్న దీన్ని ఎక్కువ ఆశించదు. ముందుగా ఆ నిష్ఠతో, నియమ నిబంధనలతో ఉన్నటువంటి వ్యక్తికి అటువంటి స్థితి ఎదురు కాదు. ఒకవేళ వచ్చినప్పుడు దాన్ని శాంతంగా, సహజంగా వాళ్ళు స్వీకరిస్తామంట. దీంట్లో ఉప్పు తక్కువ ఉంది, దీంట్లో ఎక్కువ ఉంది, ఇది కొంచెం ఎక్కువ వేయండి, కొంచెం తక్కువ వేయండి అని చెప్పి ఇటువంటి ఏది ఉంటామంట, ఏది ఉంటే అది స్వీకరిస్తామంట. తటస్థ స్థితిగా ఉంటాడు, సమవస్థలు ఉంటాయి, ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మనకు సంసారంలో ఉండే పదార్థం పట్ల ఆకర్షణ కలుగుతుంది. తినాలని కానీ, వస్తువు పట్ల కానీ, భోగ్య వస్తువుల పట్ల కానీ, మన సన్మానం పట్ల కానీ, కీర్తి పట్ల కానీ, ప్రత్యేక పదార్థాల పట్ల లోకేష్ణ, విత్తేష్ణ, పుత్రేష్ణ చెప్పిన వాటి పట్ల కామన కలుగుతుంది. సంసారంలో ఉన్నప్పుడు వాటిని అతిక్రమించుకుంటూ వాటిని దాటుకుంటూ మనము నియంత్రించుకున్నట్లయితే, సమాజంలో ఉంటూ మనం నియంత్రించుకున్నట్లయితే అప్పుడు నువ్వు ఎక్కడైనా స్థిరంగా ఉండగలుగుతావు. ఇక్కడ నీకు మనసు స్థిరంగా లేకుంటే ఎక్కడ స్థిరంగా ఉండదు. ఏదో దీనికి ఒక సామెత చెప్తారు హిందీలో, అది ఏదో మన చంగాయతో కటోతి మీద గంగా అన్నట్టుగా ఒక ఉండాలి. అంటే నీకు ఇక్కడ మనసు ఇక్కడ స్థిరపడి అంటే నీకు ఎక్కడ పోయినా కూడా నీకు మనసు స్థిరంగా ఉంటాడు, అడవికి వెళ్ళినా కూడా స్థిరంగా ఉంటుంది. ఇక్కడ మనసు స్థిరంగా లేనప్పుడు వ్యక్తికి అక్కడ పోతే ఇంకేముంటుంది స్థిరంగా, అక్కడ ఇంకా ఏం లేదు కాబట్టి ఇంకా ఎక్కువగా ఇదిగా వస్తుంది అన్నమాట. అంటే అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం 10 మందిలో ఉన్నప్పుడు మనం నియంత్రణ ఉండాలి. ఆలంబన ఉన్నప్పుడు మన మనసు నియంత్రించుకోగలిగితే అది దృఢంగా, గట్టిగా, బలంగా ఉంటుంది. దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి అదో స్వామి గారు చాలా చక్కగా చెప్పారు అన్నమాట. అంటే మనం 10 మందిలో ఉండి మనం నియంత్రణ, నిగ్రహపూర్వకంగా ఉన్నట్లయితే మనం రేపు ఎక్కడైనా కూడా సాధించుకోగలుగుతాం అన్నమాట. కానీ ఆ ప్రయత్నం చేయాలి. 10 మందిలో ఉంటూ కూడా ఆ వస్తువు యొక్క గుణకర్మ స్వభావం తెలుసుకొని మనం ప్రయత్నం చేసినట్లయితే మనము నిజంగా ఆ పరమాత్మ దగ్గర కాగలుగుతాము. ఇది ఎందుకంటే మనకు ఇంకా ఉన్నత స్థితి రానంత వరకు మనం ఏకాంతంలో కూర్చొని సాధన చేస్తామంటే, ఏకాంతంలో కూర్చొని మంచిదండి. కానీ ఏకాంతంలో భోగి కూర్చుంటే యోగి కూర్చుంటాడు అన్నమాట. అది మనం యోగులమా భోగులమా అనేది మనకు వ్యక్తిగత మనలో ఉండేటువంటి, మన మనసులో ఉండే ఆలోచనలు, సంస్కారం చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేక ఆత్మకు నాలో ఏ కామనలు ఉన్నాయి, ఏ కోరికలు, ఏ ఆశ ఉంది, మనం అందరికి చెప్పుకోమండి. చాలా విషయాలు బయట చెప్పుకుంటే కానీ చాలా విషయాలు మనం చెప్పుకోము. చాలా విషయాలు మనకు మాత్రం తెలిసేవి. ఏది మంచి అయినా, చెడైనా, గుణమైనా, దోషమైనా, ఏవైనా కూడా అన్ని మంచి చెడుల గురించి మనకు తెలుసు. మనలో ఉండే కోరికల పట్ల, మనలో భక్తి పట్ల, మనలో శ్రద్ధ పట్ల, ఏ వస్తువు పట్ల, ఏ పదార్థం పట్ల, దేని పట్ల ఆకర్షణ ఎక్కువ ఉంది, అన్ని తెలుసు అన్నమాట. కాబట్టి మనం తెలుసుకొని తద అనుగుణంగా మనం ప్రయత్నం చేసినట్లయితే, ఏదైతే గుణాలు ఉన్నాయో వాటిని పెంచుకోవడానికి, దోషాలను తొలగించుకోవడానికి కోసం ప్రయత్నం చేసినట్లే ఎక్కడ సమాజంలో ఉంటూ మనం అక్కడ నిగ్రహించుకోగలిగినట్లయితే, విద్యను అభ్యసించినట్లయితే, దాని యథార్థ జ్ఞానం పొందినట్లయితే మనకు రేపొద్దున ఈ ఏకాంతంలోకి వచ్చిన పరమాత్మకు అత్యంత శీఘ్రంగా, అత్యంత వేగంగాను పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని, పరమాత్మ యొక్క ఆనందానుభూతిని పొందవచ్చు అనమాట. కాకపోతే ఆ సంస్కారం అలాగే ఉండిపోతే, అడవిలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది, ఏకాంతంలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉండే కోరికలు తెలియదు అనమాట. అందుకే మనకు రాగము, ఈర్ష్య, ద్వేషం ఉంటున్నాడు.
బయటికి రాగానే అక్కడి నుంచి అడవిలో కూర్చొని తపస్సు చేయొచ్చని ఒక 10 ఏళ్ళు హిమాలయంలో కూర్చొని వచ్చి సమాజంలో కూర్చొని లౌకిక వ్యవహారం ఏం తెలియదు మనకు. ఏంటి లౌకిక వ్యవహారంతో మనం శూన్యం అయిపోతా ఉంటాం. ఎలా వెళ్తే ఎలా ఉండదు తెలియదు. నేను అకస్మాత్తుగా మనకు కొన్ని కావాల్సిన సమాజంలో వచ్చిన చాలా మంది పరీక్షించే వాళ్ళు ఉంటారండి. అన్ని రకాల పరీక్షించే వాళ్ళు ఉంటారు. జనంతా సామాన్యంగా ఉండమాట. వ్యక్తులు చాలా మంది రకరకాల వ్యక్తులు ఉంటుంది అన్నమాట. ఆ వ్యక్తిని మనం క్రోధంగా ఆక్రోశంగా కొన్ని కావాలని చేస్తూ ఉంటుంది. అటువంటి స్థితిలో వ్యక్తి యొక్క స్వభావాన్ని తెలుసుకొని మనం దాని అనుగుణంగా వ్యవహరించాలన్నమాట. అటువంటి వ్యవహారాలతో మనం శూన్యం అయిపోతామట. అంటే ఏకాంతంగా తెలుసుకోకుండా చేస్తే ఏమవుతుందంటే అటువంటి స్థితి ఏర్పడుతుంది. అందరి విషయం చెప్పడం కొంతమంది యొక్క విషయం చెప్తున్నామట. అంటే పూర్ణ వైరాగ్యం కాకుండా అలా చేసి నేను అక్కడ వెళ్తా అంటే అటువంటి వ్యక్తులు సమాజంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ ఇది అవుతారు. అంటే రాగద్వేషాలు యుక్తం అవుతారు. అంటే క్రోధానికి క్రోధయుక్తులు అవుతుంటారు. అంటే ఆ ఈర్ష్య ద్వేషాలు యుక్తులు అవుతుంటుంది అనమాట. అంటే అప్పుడు ఆలంబన వచ్చినప్పుడు నేను వ్యతిరేకించినప్పుడు నేను ఉపేక్షించినప్పుడు ఏమవుతుంది మనసులో ఒక ఉద్వేగం ఉత్పన్నం అవుతున్నాను. ఆ ఉద్వేగం అనేది ఉత్పన్నం అవుతుందంటే మనం ఇంకా సమస్థితికి రాలేదు. మనకు ఎటువంటి ప్రతిక్రియ చేసినా మనము ఆ వ్యక్తి పట్ల సమభావంలో ఉండాలి, సమస్థితిలో ఉండాలి. వారి యొక్క అజ్ఞానం, వాళ్ళ యొక్క అంధకారం అని చెప్పి వారి యొక్క అంధకారం చెప్పి మనం ప్రతి క్రియాకలాపాన్ని వాడు ఏం చేస్తే మనం సహించాలన్నా అలా కాదు. మన ఆత్మరక్షణ చేసుకుంటూ ఉండాలి. అయినా ఒకసారి ఆత్మరక్షణ చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా ఏదైనా మనకు ఆఘాతం కలిగింది అనుకోండి, అప్పుడు తటస్థంగా ఉండాలి, సమవస్థితిలో ఉండాలి. ఆ స్థితి ఎప్పుడు ఏర్పడుతుంది? అది సమాజంలో ఉంటూ, సమాజంలో ఆ యొక్క ఆలంబనల మధ్య ఉంటూ, సమాజంలో జరిగే క్రియాకలాపాల మధ్య ఉంటూ మనం ప్రయత్నం చేసినట్లయితే మనకు ఆ స్థిరత ఏర్పడుతుంది, ఆ అభ్యాసం ఏర్పడుతుంది అన్నమాట. లేకపోతే మనం ఒక్కోసారి అలా స్థితి శూన్య స్థితి అంటే లౌకిక వ్యవహారంతో శూన్యం అయిపోయి మనకు ఎవరితో ఎలా ఉండాలో తెలియదు. అప్పుడు మనకి ఇవన్నీ ఆలంబన వచ్చినప్పుడు మనం ఆ చాంచల్యంతో ఉద్వేగ స్థితికి లోనవుతూ ఉంటామంట. అటువంటిప్పుడు మనకు అందుకని అనాదివాస సంస్కారాలు చెప్పాను. అనాదివాసి సంస్కారాలు చాలా బలంగా ప్రబలంగా ఉంటాయి అన్నమాట. అవి చెప్తే మనకి ఏకాంతం ఉన్నప్పుడు మనకి ఎందుకంటే దాటుకొని వెళ్ళిపోయాం కాబట్టి ఏం కనిపించి ఏమీ అనిపించడం లేదు. కానీ ఆ స్థితిలో మనకు ఉత్పన్నం అవుతాయి ఏదైనా కానీ. అది అది ఒకేసారి ఉత్పన్నం కాదు, నిదానంగా ఉత్పన్నం, మెల్లమెల్లగా ఉత్పన్నం అవుతుంది. ఒకేసారి మనకి ఏదైనా మంచిగా ఒకేసారి అలవాటు కాదు, చెడైన ఒకేసారి అలవాటు కాదు. అది మెల్లమెల్లగానే వ్యసనం ఉత్పన్నం అవుతుంది, మెల్లమెల్లగానే వ్యసనము అలవాటు అవుతుంది. ఆ వ్యసనాలు మనకు ఆ అవలోకనం చేసుకుంటూ ఏది మంచి ఏది చెడు అని ఆలోచిస్తూ గుణకర్మాల శుభ్రం ఆలోచిస్తూ లాభ నష్టాల గురించి ఆలోచిస్తూ మనము అలా పరీక్షించుకున్నట్లయితే మనం స్థిరంగా శీఘ్రంగా మనం ఆనందమయ జీవితాన్ని గడిపవచ్చు అనమాట. ఆ రకమైన ప్రయత్నం మనం చేయాలి. ఇవన్నీ కూడా ప్రకారం మనం చూస్తున్నాం. అందుకే ఇవన్నీ మనం పరీక్షించుకోవడానికి. కాబట్టి మనకు ఎక్కడైనా సాధన చేసుకోవచ్చు. నిమిత్తం ఏర్పడుతుంది. అడవుల్లో అయితే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. మన సంసారంలో కూడా ఒక్కోసారి మనకి ఏముంటుందంటే ఆలంబన వల్ల మనకి ఎక్కువ కొన్ని డిస్టర్బెన్స్ కూడా అవుతుంది. కానీ మనం సంకల్పం చేత కొన్ని అలాంటి వ్యవస్థ చేసుకోవచ్చు. అంటే మనకు ఏ బాధ్యత లేదు అనుకోండి, మనకు కర్తవ్య కర్మలన్నీ అయిపోయి అన్ని చేసామనుకోండి, ఇంకేం లేదు మనకు అటువంటి ఆకర్షణ లేదన్నప్పుడు మనం అప్పుడు ఆ ఉన్నతమైన స్థితిలో మనం వెళ్ళొచ్చు. ఎక్కడికే ఏకాంతంగా ప్రశాంతంగా కూర్చొని చేసుకోవచ్చు, తప్పులేదు దాంట్లో. ఓకేనా? మనకు కర్తవ్య కర్మలు ఉండగా ఇంకా మనం తెలుసుకోవాల్సిన విద్య ఇంకా అవశేషంగా ఉండగా మనం అధుర జ్ఞానంతో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అది మనకు కొంచెం స్థాయిని అంత శీఘ్రంగా ముందుకు తీసుకెళ్ళదు. అది స్థితిని బట్టి ఉంటుంది, పరిస్థితిని బట్టి ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క సామర్థ్యం ఏంటో, కొంత సంస్కారం గత జన్మ యొక్క సంస్కారం ప్రబలంగా ఉంటుంది, పూర్ణ వైరాగ్యం ఉంటుంది. అలా పూర్ణ వైరాగ్యం ఉండే వ్యక్తి అటువంటి వాళ్ళు వెళ్తూ ఉంటారట. వాళ్ళకి అందరికీ విద్య అనేది కేవలం చదువుతూనే వస్తుంది కాదు, కొందరికి వింటే వస్తుంది, కొందరికి ఆ అనుభవం ద్వారా వస్తుంది, కొందరికి సమాజంలో ఉండేటువంటి ఘటన విశేషం చూసి వైరాగ్యం ఏర్పడుతుంది, కొందరికి స్వాధ్యాయం ద్వారా చదువుకొని గురు పరంపరా పరంగా చదువుకొని వాళ్ళకు విద్య లభిస్తుందన్నమాట. కొందరికి జన్మజాతంగానే స్వాభావిక జ్ఞానం ఉంటుందన్నమాట. వాళ్ళకి యథార్థ తత్వం తెలుసుకొని అదే విధంగా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. అనేక రకాల జ్ఞానం ఉంటుంది. అందుకే మనం అన్ని చదువుతూనే కాదు, కొంత చదవకపోయినా కూడా ఎంత తథ్యాత్మకంగా మాట్లాడుతుంటారంటే అంత ఉన్న అంటే పరమ తత్వాన్ని మాట్లాడుతుంటది. ఎక్కువ మన గ్రామాల్లో చూస్తుంటాం. కొంతమంది మహిళలు పొలాల్లో పనిచేసే వాళ్ళు ఆ రకమైన పద్యాలు ఆ రకమైన పాడుతూ ఉంటే పని చేస్తుంటారు, పాడుతూ అంటే ఆ పరమాత్మ గురించి, జీవాత్మ గురించి ఎలాంటి శ్లోకాలు చెప్తే మన శాస్త్రం చెప్పిన విషయాన్ని వాళ్ళు సహజంగా ఒక శ్లోక రూపంలో, ఒక పద్య రూపంలో చెప్పేస్తారు అనమాట. అదే తత్వాన్ని ఈ సమాజంలో ఏం లేదురా, నీకు అంతా పరమాత్మేరా అని చెప్పి ఎంత ఆ అవలీలగా పాటలు పాడేస్తుంటా అంటే అసలు సారగర్భమైనటువంటి అంటే కొంత స్వాభావిక జ్ఞానం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరిలో మనకు సంసారంలో అందరికీ జ్ఞానం ఉంది. ప్రత్యేకాత్మకు ఏంటి ప్రత్యేకాత్మ శుద్ధమైన నిత్య శుద్ధ బుద్ధమైన అంటే విద్యాయుక్తమైనది, ప్రకాశయుక్తమైనది. ఆ ప్రకాశం ఉంది, కానీ ఆ ప్రకాశానికి మాలిన్యం అంటిపెట్టుకుంది కదా జీవాత్మలకు. మనం ఆ ప్రకాశం చూడలేకపోతున్నాము. అది గురువుల యొక్క సాంగత్యం చేత, స్వాధ్యాయం చేత, యోగం చేత ఇవన్నీ మనం మనలో ఉండే ప్రకాశం మనం చూడగలుగుతాం. అంధకాన్ని తొలగించుకొని, అవిద్య అంధకాన్ని తొలగించుకొని, మాలిన్యం తొలగించుకొని చూడగలుగుతాం అన్నమాట. అది
మనకు మనం చేసుకున్న కర్మానుగుణంగా మనకు ఆ మాలిన్యం వచ్చింది కాబట్టి దాన్ని తొలగించుకుని మనలో ఉండే ప్రకాశాన్ని చైతన్యం తెలుసుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరిలో స్వాభావిక జ్ఞానం ఉంటుంది, నిమిత్త జ్ఞానం ఉంటుంది, శృతి జ్ఞానం ఉంటుంది, వేద జ్ఞానం ఉంటుంది. అలాగే కేవలం ఘటన విశేష కారణంగా వచ్చిన జ్ఞానం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక రకమైన జ్ఞానం ఉంటుంది. అలాగా మన సంస్థలో చాలా మంది చూస్తున్నాం. ప్రతి ఒక్కరు భిన్న భిన్నంగా ఉంటారన్నమాట. భిన్న భిన్న రకంగా వాళ్ళు ఆ బుద్ధి జ్ఞానము అన్ని కర్మలు బుద్ధి జ్ఞానం పనిచేస్తూ ఉంటుందన్నమాట. మనం అన్ని చదువుకున్నా కూడా కొంతమంది వ్యక్తి ఏం చదువుకోకపోయినా అలాంటి విషయంగా నియమ నిబద్ధంగా ఉంటాడు, ఆచరణబద్ధంగా ఉంటాడు, ధర్మయుక్తంగా ఉంటాడు. మనం అన్ని చదువుకున్న అన్ని విద్యలు తెలిసినా కూడా ఆ వ్యక్తి ధర్మాత్మకంగా ఉండడం, ధర్మ కార్య అనుష్ఠానం చేయడం అన్నమాట. అంటే ధర్మ మార్గం నడవడు. కానీ ఏం తెలియకుండా సత్యాన్ని ఆచరిస్తుంటారు, ధర్మాన్ని ఆచరిస్తుంటారు, న్యాయబద్ధంగా ఉంటారు. స్వయం పురుషార్థం చేత వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు, ఇతరుల మీద ఆధారపడి ఉండదు అన్నమాట. ఇటువంటి ఆలోచనలు మనకు సహజంగా రావాలన్నమాట. అంటే మనం పురుషార్థం చేసుకునే విధానం, స్వయం స్వాభిమానంగా ఉండే విధానం, మనలో ఏం చేసినా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలని ఆలోచన విధానం అనేది ఇవన్నీ మనకు ఆచరణలోకి వస్తున్నాయంటే అప్పుడు మనం స్థిరంగా ఉండేట్లా. ఇవన్నీ సమాజంలో ఉంటూ మనం ఒక స్థిరత్వాన్ని పొందామంటే అటువంటి వ్యక్తి శీఘ్రంగా పరమాత్మ యొక్క ప్రీతి పాత్రుడు అవుతాడనమాట. అస్తు అలాంటి సందర్భాల్లో ఇవన్నీ మనకు ఒక సంకేత రూపంలో మనకు ప్రేరేపిస్తున్నాయి అన్నమాట. అందుకే అటువంటి వ్యక్తి ఎవరైతే ఇక్కడ ఆ సాధ్య ఋషులు బ్రహ్మతత్వాన్ని పొంది ఉంటారు, బ్రహ్మలో ఐక్యమై ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవనం అంతా కూడా దేవత్వంతో యుక్తమై ఉంటారు. అటువంటి వ్యక్తికి సాంసారిక విషయాలు లేశమాత ఆకాంక్ష ఉండదు. వాళ్ళు అమృతమైన ఆనంద స్వరూపంతో తృప్తి చెందుతూ ఉంటారని చెప్పుకున్నాం. అలాగా ఆ స్థితిలో ఉండటం చేత వారికి ఊర్ధ్వగతి కలుగుతుంది అని చెప్పి 2వ మంత్రంలో మనం చూసాం. అదే విషయాన్ని మళ్ళీ 3వ మంత్రం చూడండి. యా ఏతద్ ఏవం అమృతం వేద సాధ్యానం ఏకో భూత్వ బ్రహ్మణైవ ముఖేన ఏతదేవ అమృతం దృష్ట్వా తృప్యతి ఏతదేవ రూపం అభిశంవిశతి ఏతస్మాత్ రూపాత్ ఉదేతి. కాబట్టి అటువంటి వ్యక్తి ఎప్పుడైతే అందులో ఓతప్రోతమవుతారో ఆ సాధ్యానం ఏకో భూత్వ, ఆ సాధ్య పురుషులు ఎవరైతే సిద్ధ పురుషులు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ ఎవరైతే ఆ బ్రహ్మలో ఐక్యమైపోతాం, బ్రహ్మలో లీనమైపోతాడు, అందులో ఓతప్రోతం అయిపోతాం అనమాట. ఆ స్థితి మనలో ఉత్పన్నమవుతుంది. ఆ స్థితిలో ఎప్పుడైతే లీనమై ఉంటామో ఆ లీనం కావడం వల్ల ఆ ఆనందం వల్ల వచ్చేటువంటి ఆనందానుభూతి ఏదైతే ఉందో, అమృతం ఏదైతే ఉందో, అమృతంతో ఓతప్రోతం కావడం వల్ల దాని తృప్తి చెందుతూ ఉంటాం అన్నమాట. అంటే ఆ రూపం నుంచి మనకి ఏమవుతుంది, ఇంకా ఊర్ధ్వగతి కలుగుతుంది, ఉన్నతమైన స్థితి కలుగుతుంది. అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆనందం అనేది స్థిరంగా ఏర్పడే కొద్ది ఏమవుతుంది, దాని పట్ల అత్యంత జ్ఞానం యథార్థంగా తెలియడం వల్ల దాని నుంచి దాటుకొని వెళ్ళడానికి కోసం ఇంకా స్థితి మనకు యథార్థ స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంటి స్థితి ఇంకా దాటుకొని వెళ్ళాలి అనేది అత్యంత తీవ్రత, అత్యంత వేగం అనేది మనలో అతనిలో ఆ సాధకుల్లో ఉత్పన్నమవుతుంది. అది ఎప్పటి వరకు ఉంటుందంటే ఆ స్థితి అనేది మనకు చాలా దీర్ఘకాలం ఒక సంస్కారం ఒక మనలో చాప్ అనేది పడిందంటే, ఒక సంస్కారం మనిషిలో యథార్థంగా తెలుసుకున్నామంటే ఆ సంస్కారం అనేది దానికి రెట్టింపై వస్తుందండి. అందుకే ఇక్కడ అది ఎప్పటి వరకు ఉంటుందంటే అది నువ్వు ఏ సంస్కారం విన్నా దానికి ఆ సంస్కారం అయితే ఉందో దాని ప్రాబల్యంగా ఔన్నత్యంగా నేను పెంచేంత వరకు, అదే ఒకటికి రెండింతలకు నాలుగింతలకు 8 చేసేంత వరకు ఆ స్థితి వరకు, అంటే స్థాయి దాటే కొద్ది నీ లెవెల్ని బట్టి అది ఎక్కువ దీర్ఘకాలం వరకు నీకు సహాయంగా ఉంటుంది, నేను ఉన్నతమైన మార్గం తీసుకెళ్తుంది. అందుకే యావద్ ఆదిత్య ఉత్తరత ఉదయత దక్షిణతో అస్తమేత ద్విస్తావత్ ఊర్ధ్వం, అక్కడ మనం చెప్పుకున్నాం ఆ కాలం కంటే దుగుని కాలం అంటే రెట్టింపు కాలం, దానికంటే ఇంకా రెట్టింపు కాలం వరకు ఆ బ్రహ్మచారి ఆ సాధ్యగణులు సిద్ధ పురుషులు ఎవరైతే ఉంటారో అంతవరకు వాళ్ళ ఆనందంతో తృప్తి చెందుతూ ఉంటారు, అంతవరకు దీర్ఘకాలం వరకుగా అమృతత్వాన్ని పొందుతూ ఉంటారు. అందుకే ద్విస్తావత్ ఊర్ధ్వం ఉదేత అర్వాంశ ఉదేత అర్వాగ్ అస్తమ్యేత సాధ్యానం ఏవ తావత్ ఆధిపత్యం స్వరాజ్యం పరియేత అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడింది అన్నమాట. అంటే ఇక్కడ మనకు అర్వాంగ్ అంటే నీచే వరకు, అంటే ఎక్కడైతే ఊర్ధ్వం ఉదయిస్తుండడం వల్ల కింది వైపు అస్తమిస్తున్నాడు, అర్వాంగ్ అంటే కింది వైపు, అర్వాంగ్ అస్తమేత సాధ్యానం ఏవ తావత్ ఆధిపత్యం స్వరాజ్యం పరియేత అని చెప్పి ఇక్కడ. అందుకే ఎప్పుడు దిశుడు ఉత్తర దిశలో ఉదయిస్తూ దక్షిణ దిశలో అస్తమిస్తాడో అటువంటి స్థితి అనేది దుగుని కాలం, ద్విస్తావత్ అంటే అది రెట్టింపు కాలం వరకు, ఆ రెట్టింపు కంటే ఇంకా ఎక్కువ రెట్టింపు వరకు, ఊర్ధ్వం ఉదయత అర్వాంగ్ అస్తమేత అంటే కింది వైపు వచ్చేంత వరకు, మళ్ళా సాధ్యానమేవ ఆ సాధి దేవతల యొక్క బ్రహ్మదేవతల యొక్క
ఆ స్థితి, ఉన్నతమైన స్థితి ఏదైతే ఉందో, ఊర్ధ్వలోకం ఏదైతే ఉందో ఆ స్థితిలో ఉంటూ వారి యొక్క ఆధిపత్యాన్ని, వారి యొక్క స్వరాజ్యాన్ని లో ఉన్నటువంటి ఆనందానుభూతిని పొందుతూ ఉంటారు. ఆ శక్తి, ఆ సామర్థ్యం అతనిలో ఉంటుంది, ఆ సాధకునిలో ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా మనకు ఆ స్థితి ఉత్పన్నం ఏర్పడుతుందని చెప్పి ఈ 10వ ఖండంలో మనకు ఈ రకంగా ప్రస్తావించబడిందన్నమాట. ఇది దశమహాఖండ. కాబట్టి ఈ రకంగా మనం ఈ దేవతల గురించి మనం ప్రస్తావించుకున్నాం, అంటే ఆ స్థితిని పొందుతారని చెప్పి. అలాగే ఇంకా ఇదే పద్ధతి ప్రకారంగా మనకు ఇంకా దానికంటే ఉన్నతమైన స్థితిని అలా వెళ్తూ వెళ్తూ బ్రహ్మతత్వాన్ని ఎలా పొందుతుంది అనేది తర్వాత ప్రక్రియలు మనం చూద్దాం. అస్తు. కాబట్టి మనం ప్రయత్నం అనేది మనం సమాజంలో ఉంటూ కూడా, సంస్థల్లో ఉంటూ కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే, అంటే మన పట్ల ఉండే రాగ ద్వేష ఈర్ష్యభావం తొలగించుకోవాలి, సమవస్థలో ఉండాలన్నమాట. ఆ స్థితి మనకు నిత్యం సాధకులు సాధన చేస్తున్నా అంటే మనలో రాగము, ద్వేషము, ఈర్ష్య, కోపము, క్రోధం ఇవన్నీ మనలో ఉత్పన్నమవుతున్నాయి సమస్థితిలో. అవి ఎప్పుడు అలాగే ఉంటున్నాయా, మన ఆధీనంలో ఉంటున్నాయా, లేదంటే అవి అతిక్రమించి ఈర్ష్య, ద్వేషంతో యుక్తమవుతున్నామా, అవి తెలియకుండా వచ్చేస్తుంటాయండి. కాబట్టి వాటి పట్ల మనం అవలోకనం చేసినట్లయితే, ఆత్మనిరీక్ష చేసినట్లయితే మనలో ఉండేటువంటి గుణ దోషాలు మనకు తెలుస్తాయి. అది సాధన ద్వారానే తెలుస్తుంది. ఆ సాధన ద్వారా మనం ప్రయత్న విశేషం చేసి, అందుకే ఆ క్షణకాలంలో వచ్చేటువంటి ఆనందానుభూతిని మనం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. అది నిత్యం నిరంతరంగా చేస్తూ ఉండాలి. ఒక రోజు చేస్తే వచ్చేది కాదు, 2 రోజులు చేస్తే వచ్చేది కాదు. ఆ లక్ష్యం సాధించేందుకు, ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష్యం పూర్తి అయ్యేందుకు కంటిన్యూ కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడు అలా చేస్తేనే మనకు ఒక స్థితి, ఉన్నతమైన స్థితి ఏర్పడుతుంది. అది ఒకటి అనుకుంటే సంపన్న ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష్యం అయిపోవాలి, అయిపోయిన నిరంతరం కొనసాగించాలి ఏదైనా కానీ. అట్లాగా అది ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా, నేను ఈ నెల, ఈ మాసం, ఈ 2 నెలలు, ఈ 3 నెలలు ఈ రకంగా విశేష ప్రయత్నం చేస్తాను, విశేష అభ్యాసం చేస్తాను. ఈ అభ్యాసం చేసి నేను నాలో ఉండే సామర్థ్యం నేను తెలుసుకుంటాను. నేను ఈ ఈ కర్మను అనుష్ఠానం చేయడానికి నాలో యోగ్యత ఉందా లేదా, నాలో శక్తి ఉందా లేదా, చేయగలనా లేదా, నేను ముందుకు వెళ్ళగలనా లేదా, నాకు చేయడానికి శక్తి సామర్థ్యం ఎంత ఉంది, ఎంతవరకు ముందు తీసుకెళ్ళగలుగుతాను. ఇలాగా నీలో ఉండేటువంటి ఒక స్థిరత, నిర్భయత, నీలో ఉన్నటువంటి యథార్థత అనేది నీకు స్పష్టమవుతుంది అన్నమాట. కాబట్టి ఆ రకమైన సంకల్పం తీసుకొని మనం ఏదైనా ప్రయత్నాలు చేయడానికి ముందుకెళ్తూ ఉండాలి. ఆ రకమైన సాహసం, అలాంటి పరాక్రమం అందులో విన్ని ఉన్నా అంటే జీవితంలో ఐశ్వర్యాన్ని పొందుతూ ఉన్నతంగా, ఆనందంగా జీవనం కొనసాగించవచ్చు, పదాన్ని కూడా పొందవచ్చు. కాబట్టి మనం నిత్యం నిరంతరంగా మనం ఈ మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. మనం ఎవరు, ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాం, ఏం చేశాను ఇంతవరకు, ఏం చేయాలి, ఇంకా ఏం చేయలేదు, ఏం చేసేసాను, కాబట్టి దాంట్లో మంచి ఏంటి, చెడు ఏంటి, ఇంతకు జరిగిపోయిందని చెడు అయితే ఉందని వదిలేసి ఇప్పుడు ఏం చేయగలుగుతాను, సరే జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయగలుగుతాను, చేయడానికి నా దగ్గర శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, ఏం చేస్తే బాగుంటుంది, నీకు చాలా విషయాలు నీకు అవగతం అవుతాయి. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేస్తూ సింహావలోకనం చేసుకుంటూ, అంటే ఆత్మావలోకనం అంటే ఆత్మనిరీక్ష, ఆ శక్తి సామర్థ్యం మనలో ఏర్పడుతుంది. అస్తు. ఇంకేమైనా సందేహాలు ఉంటే మనం తర్వాత చూద్దామండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. నమస్తే మహోదయ. చాలా బాగుంది మహోదయ ఈరోజు క్లాసు. నమస్తే మహోదయ, ధన్యవాదాలు. మాట్లాడండి. ధన్యవాదాలు.